హాయ్ మామ, ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ధనుష్ గారు హీరోగా నటించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ రోజు ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ధనుష్ గారు ఎప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ని ఎంచుకుంటారు. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు శంకరాపురం, ఇడ్లీ కొట్టు పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని మలుపులు మూవీని కొద్దిగా స్టోరీలోకి తీసుకెళ్తూ ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, కొద్దిగా బ్యాంకాక్ లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటది. అలానే మ్యారేజెస్ సీన్స్ కూడా బాగా పండాయి. రాజ్ కిరణ్ గారు, ధనుష్ గారు, సత్యరాజ్ గారు, శాలిని పాండే గారు, నిత్య మీనన్ గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ చూద్దాం. మొట్టమొదటిగా ఈ సినిమాకి ప్రధాన బలం ఒక్కడే, ధనుష్ గారు. వన్ మ్యాన్ షో యాక్టింగ్ అయితే పీక్. ధనుష్ గారి గురించి చెప్పనక్కర్లేదు. తన ఎంచుకున్న సింపుల్ స్టోరీని చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఎమోషనల్ పార్ట్ చాలా బాగుంటుంది. మొదట మూవీ స్టార్ట్ అయినప్పుడు ధనుష్ గారు డిజైన్ చేసుకున్న ప్రతి ఎపిసోడ్ ఆడియన్స్ కి హృదయాన్ని అతుక్కునేలా ఉంటాయి. అందులోనే మంచి డైలాగ్స్, జీవిత చక్రంలో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం, ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు కావాలో ఆ తరహా గుడ్ ఎమోషనల్స్ తో తన సినిమా నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో ధనుష్ ప్రతి ఒక్కరి పాత్రను కూడా ఎక్కడ తగ్గించకుండా డిజైన్ చేసుకోవడం అనేదే మరో మంచి విషయం అని చెప్పాలి. తిరు సినిమా తర్వాత ధనుష్, నిత్య మీనన్ ల జంట, వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఒక పల్లెటూరు అమ్మాయిగా నిత్య మీనన్ చాలా బాగా చేసింది. మరో హీరోయిన్ శాలిని పాండే కూడా తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక బిజినెస్ మ్యాన్ గా సత్యరాజ్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక అరుణ్ విజయ్ కూడా తన రోల్ ను బాగా చేశాడు. ఇక వీరితో పాటుగా ధనుష్ డిజైన్ చేసుకున్న బ్యూటిఫుల్ పాత్ర తన నాన్న శివకేశవుడు రోల్ అని చెప్పాలి. రాజ్ కిరణ్ నటించిన ఈ రోల్ లో సాలిడ్ గా వర్కౌట్ అయింది అని చెప్పాలి. తనపై సాగే సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్ సినిమాలతో ఎంతో హృదయంగా అనిపిస్తాయి. ఇక వీటితో పాటు ధనుష్ అందించాలనుకున్న సందేశం కూడా నీట్ గా ఉంటుంది. పుట్టిన ఊరు, తల్లిదండ్రుల విషయంలో తను డిజైన్ చేసుకున్న సన్నివేశాలు కానీ, మాటలు కానీ ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి టచ్ చేసేలా ఉంటాయి. వీటితో పాటుగా సముద్ర కంట్రోల్ లో సినిమాలో మంచి ఇంప్రెషన్ గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా డీసెంట్ గా ఉంటాయి. ఇక ఫైనల్ గా ధనుష్ కోసం ఎప్పట్లానే నటన అదరగొట్టాడు. ప్రతి సినిమాకు అన్ని వేరియేషన్స్ కి ఎలా తను సమయాన్ని కుదిరించుకుంటారో, కానీ సినిమా పట్ల తన అంకిత భావాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి. తన పాత్ర లేయర్స్ ను తను డిజైన్ చేసుకున్న తీరు, అందులో తన నటన, మంచి మాస్ మూమెంట్స్ లాంటివి తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో వాటిని ఫుల్ఫిల్ చేశారు. కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఒక బలమైన ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ ఎమోషనల్ ఫ్లో సెకండ్ హాఫ్ లో కొంచెం మిస్ అయినట్టు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మొదలైన ఒక 20-30 నిమిషాల తర్వాత స్టోరీ తెలుగు ఆడియన్స్ కి అంత కనెక్ట్ కాకపోవచ్చు. తమిళ నేటివ్ ఇక్కడ కొన్ని నమ్మకాలు, వాటిపై చూపే సన్నివేశాలు కొంచెం డ్రామాటిక్ గా అనిపించే అవకాశం ఉంది. అలాగే అరుణ్ విజయ్ రోల్ పై సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ ఇస్తాయి. తనకి సత్యరాజ్ పై సన్నివేశాలు చూస్తే ఇదే ధనుష్ రఘువరన్ బీటెక్ లో విలన్ తండ్రి కొడుకులు ఫార్మాట్ లో అనిపిస్తుంది. దీనితో కొన్ని సన్నివేశాలు కొంచెం రొటీన్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ 2 లేయర్స్ ప్రపంచాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. కిరణ్ కౌశిక్ ఇచ్చిన కెమెరా వర్క్ చాలా బాగుంది. సిటీ ఇంకా పల్లెటూరు దృశ్యాలు బాగా చూపించారు. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మాటల తర్జుమా తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బలమైన డైలాగ్స్ ఇందులో చాలా ఉన్నాయి. దర్శకుడిగా ధనుష్ నుంచి గత రాయన్ కంటే ఇది చాలా బెటర్ వర్క్ అని చెప్పవచ్చు. కొన్ని అంశాలు పక్కన పెడితే ఎమోషనల్ గా ధనుష్ చెప్పాలనుకున్న సందేశం ఆడియన్స్ కి చాలా బాగా చేరేలా చేయడంతో తన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఏమీ హైప్ లేకుండా సైలెంట్ గా వచ్చి మంచి హిట్ కొట్టారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ ఇడ్లీ కొట్టు మూవీ స్లోగా ఉన్న ఒక డీసెంట్ గా హీరోగానే కాకుండా తను దర్శకునిగా కూడా ధనుష్ గారు మంచి వర్క్ ఈ చిత్రానికి అందించాడు. తను డిజైన్ చేసుకున్న ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ కు హతుక్కునేలా ఉంటాయి. అలాగే నటీనటులు అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ అందించారు. ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన ఎమోషనల్ ఫ్లో సెకండ్ హాఫ్ లో మిస్ అయింది. అలాగే కొన్ని సీన్స్ కొంచెం డ్రామాటిక్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా మంచి ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా కుటుంబంతో చూడాలి అనుకునేవారు ఈ సినిమా చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 5/3. ఇలాంటి అప్డేట్స్ ఇంకెన్నో కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.